శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 195వ భాగము. లక్ష్మణుడు సుగ్రీవుని చేతులు పట్టుకొని, సూర్యనందన, నీవు మహారాజువై సమర్థుడివై ఉండి కూడా అత్యంత వినయ సంపన్నుడవు. నిన్ను ఆశ్రయించిన మా అన్న నేడు సనాథుడు. నీ ప్రభావము, పవిత్రత, నిజాయితీ చాలా గొప్పవి. నీ సహాయముతో మా అన్న తన అరిని త్వరలో సంహరింపగలడనుటలో ఎలాంటి సందేహమూ లేదు. లోకంలో తప్పు చేసిన వారు సహజంగా తమ తప్పును అంగీకరింపరు. ఒకవేళ తమకు శక్తి లేక తప్పును ఒప్పుకోవడం తప్పనిసరి అయితే అప్పుడు మాత్రము విధి లేక అంగీకరిస్తారు. నీవు సమర్థుడివై కూడా నీ దోషాన్ని నిజాయితీతో నీ అంతట నీవే అంగీకరించావు. ఇంతటి ఆర్జవము గలవారు మా అన్నా నీవు ఇద్దరు మాత్రమే. లక్ష్మణుడు ఔదార్యంతో సుగ్రీవుని ప్రశంసిస్తున్నాడు. సుగ్రీవా, నీవు పరాక్రమంలో మా అన్నతో సమానుడవు. నీవు కృతజ్ఞుడవు. భగవత్కృప వలన ఈ నీ అమూల్యమైన తోడు మా అన్నకు లభించింది. మా అన్న మాల్యవత్ పర్వతంపై భార్యావిహీనుడై ఒంటరిగా దుఃఖిస్తూ కృశించిపోతున్నాడు. నీవు వెంటనే వచ్చి నీ మిత్రుడైన శ్రీరామచంద్రుని ఓదార్చు. రాముడు సీతావిరహము బాధలో ఉండి నీ గురించి పరుషవాక్యాలను మాట్లాడాడు. ఆయన బాధను చూడలేక నేను ఆయన పలికిన పరుషవాక్యాలను ఉన్నవి ఉన్నట్టు చెప్పాను. మిత్రమా, నీ మనస్సును ఒకవేళ నేను నొప్పించి ఉంటే నన్ను క్షమించు అని సుగ్రీవుని లక్ష్మణుడు ప్రార్థించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.